హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. చాలా గ్యాప్ తర్వాత మా హోమ్ టూర్తో అయితే మేము ముందుకు వచ్చాను. లెట్స్ వాచ్ ఇట్. సో ఇదైతే ఎంట్రన్స్లో ఈ డోర్కి ప్రొఫైల్ లైటింగ్ అయితే పెట్టించాము. ఇక్కడ ఒకటి. ఇది ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అని అన్నారు, సో అందుకే ఇది ప్లాన్ చేసి పెట్టించాము. పైన చిన్న ఎల్ఈడి లైట్స్ 3 వచ్చేసాయి. ఇంకా స్పెషల్గా చెప్పుకోవాలంటే గడప ముగ్గు అదైతే నేనే వేశాను. ఈ పెయింటింగ్ కూడా నేనే వేశాను. వెల్కమ్ టు మై హోమ్. సో రాగానే ఫస్ట్ ఎంట్రన్స్లో హోమ్ అని అయితే ఒకటి డిజైన్ చేశాను మీషోలో ఆర్డర్ ఇచ్చి. సో ఇక్కడితో మా ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయింది అని ఇదొక సింబల్గా పెట్టాను. మెయిన్లీ హాల్లోకి రాగానే చెప్పుకోవాల్సిందైతే షాండిలియర్ గురించి. దీనికోసం అయితే చాలా షాప్ చేసాము. దాదాపు హైదరాబాద్ని కొంచెం చిన్న జల్లెడైతే పట్టేశాము. ఆల్మోస్ట్ ఇదైతే మాకు నచ్చేసింది. సో ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ బుద్ధ పెట్టేశాము ఎంట్రన్స్లో. సో పీస్ ఉండడానికి మైండ్ మనకు రాగానే బుద్ధ అయితే దర్శనం ఇచ్చేస్తాడు. ఇక్కడ వాల్ పేపర్. సో ఇక్కడ కబోర్డ్ వర్క్ వచ్చింది. దో ఇది కవర్ చేయడానికి హంస వాల్ స్టిక్కర్ అయితే నెమలి. యూనిట్ ఏరియా చూపిస్తాను మీకు. సో దీన్ని మా చిల్అవుట్ ఏరియా అని కూడా అంటాము. ఇందులో చెప్పుకోవాల్సింది అయితే ఈ బొమ్మ గురించి. ఇదైతే మా హబ్బీ ఇచ్చాడు నా బర్త్డే గిఫ్ట్. సో ఇక్కడ కొన్ని చిన్న నాకు నచ్చినవి ఫ్లవర్స్ అలా యాడ్ చేశాను. ఇందాక నెమలి వాల్ స్టిక్కర్ చూపించా కదా, దాని బ్యాక్ ఈ డిజైన్ అన్నట్టు గ్రీన్ కలర్ ఫ్లవర్స్. ఇది ఇక్కడ సోఫాలు. సో మా పిల్లలు పాడు చేస్తారని ఈ కలర్ తీసుకున్నాం మేము. ఎక్కువ బ్లాక్, బ్రౌన్ ఇలాంటి కలర్సే రిఫర్ చేస్తాను. సో చూడండి రిక్లైనర్. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ కబోర్డ్ వర్క్కి ఇక్కడ 3 ఎల్ఈడి లైట్స్ ఇచ్చాము. ఒకటి గ్రీన్, పింక్ అండ్ బ్లూ. అండ్ ఇక్కడ హాల్లో ఏసీ కూడా పెట్టేసాము. సో ఎవరైనా వచ్చినా కూడా సమ్మర్ అయితే, ఇంకా సమ్మర్ అని కాదు ప్రతి సీజన్లో వేడిగానే ఉంటుంది, సఫకేటింగ్ అనిపిస్తుంది. సో అందుకే సఫకేటింగ్ అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఏసీ పెట్టేశాము హాల్లోనే. ఈ కర్టెన్స్ అయితే మా హస్బెండ్ సెలెక్షన్. మా హాల్కి అయితే 2 పార్టీషన్స్ వచ్చాయి. ఇది ఒకటి టీవీ యూనిట్ ఏరియా, ఇంకోటి వచ్చేసి డైనింగ్ ఏరియా. సో ఇది డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా మాకు అవసరం లేదు, మోస్ట్లీ టీవీ దగ్గరే కూర్చొని తినేస్తాము, అక్కడే ఉంటాం కాబట్టి ఇది వద్దు అని ఖాళీగా వదిలేసాను పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ ఫ్రిడ్జ్. సో ఇదైతే మా ఫ్రిడ్జ్ టూర్ మళ్ళీ చేస్తాను, చూడాలి కంపల్సరీ. ఇక్కడ ఏదో పిచ్చివి పనికిరానివి పెట్టేస్తాను. అలాగే ఇంకోటి ఇందులో చెప్పాల్సింది మా హస్బెండ్ కలెక్షన్. ఇందులో ఫార్మాలిటీకి కొన్నే పెట్టేస్తాము, ఇంకా ఉన్నాయి, ఇంకా సరదాలి. సో ఇప్పుడు మా సిట్అవుట్ ఏరియా వచ్చేసేయండి. చిన్న స్టోన్స్. ఇక్కడైతే స్టోన్స్ పెట్టేశాను పిల్లలు ఆడుకోవడానికి. ఇలా వాల్ స్టిక్కర్స్ అయితే యాడ్ చేశాను. క్యూట్ బొమ్మలు అయితే మీషోలో ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ వాల్ స్టిక్కర్స్ అన్నీ మీషోలోనే ఆర్డర్ ఇచ్చాను. మోస్ట్లీ మా ఇంట్లో అన్నీ మీషో నుండే వచ్చేసాయి. దిస్ ఈస్ అవర్ హ్యాపీ ప్లేస్. చూసారు కదా మా సిట్టింగ్ ఏరియా. సో బాల్కనీలో ఇంకోటి చూపించాలి. ఇది మెష్ అండ్ స్లైడ్ డోర్. ఇది అయితే ఆన్లైన్ నుండి ఆర్డర్ చేసాము. మస్కిటోస్ బాగా ఉంటున్నాయి కదా ఏ సీజన్ అయినా, సో దానికోసము ఇది తెప్పించాము. ఇదైతే ఆన్లైన్ నుండి ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ మాకు టైంపాస్కి పిక్కిల్ గేమ్ కూడా ఉంది, పిక్కిల్ బాల్.
ఇది ఇన్విజిబుల్ గ్రిల్, ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసాము. వ్యూ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి ఇదైతే పెట్టేసుకున్నాము. చాలా బాగుంది. మీరు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ కిడ్స్ రూమ్. సో ఇదైతే మా పిల్లల కిడ్స్ రూమ్. ఇక్కడ సింబాలిక్గా ఫాదర్ సన్ రిలేషన్ కోసం అయితే ఒక లవ్ పెట్టాను. అండ్ ఫ్లవర్స్, లవ్ అనేది వాళ్ళకి ఎప్పటికీ తెలియాలి, అది మదర్ ఫాదర్ లవ్ అనేది అని సింబాలిక్గా ఇక్కడైతే పెట్టేశాను. కబోర్డ్కి అయితే మిర్రర్ యాడ్ చేసాము. మళ్ళీ సపరేట్గా డ్రెస్సింగ్ ఏరియా ఎందుకు, దానికి మళ్ళీ స్పేస్ వేస్ట్ అయిపోతుందని 2 బెడ్రూమ్స్లోనే ఇలానే ప్లాన్ చేసాము. ఇది మా కిడ్స్ స్టడీ టేబుల్, ఫోల్డబుల్. సో ఇదైతే కబోర్డ్స్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇది కూడా ఉండాలని ప్లాన్ చేసి చేపించాము. సో కంప్లీట్గా మ్యాచింగే ఉండాలి ప్రతిదీ అని ప్లాన్ చేసి తీసుకున్నాము. మీరు చూస్తే కర్టెన్స్ కూడా మ్యాచ్ అవుతాయి ఇంటీరియర్కి. బెడ్ నెక్స్ట్ చెప్పాల్సింది. బెడ్ 5x6, దీని కింద స్టోరేజ్ కూడా ఉంది. చూస్తే చాలా పెద్ద పెద్దవి కూడా ఇందులో పట్టేస్తాయి. అలాగే బెడ్షీట్స్ గురించి మాట్లాడుకుంటే ఓపిక లేక ఇక్కడ పెట్టేశాను మీకోసం, హోమ్ టూర్ కోసం. మరీ నీట్గా ఉంటే మీరు ఇంత నీట్గా ఉంటుందని అనుకోకుండా ఇక్కడ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మా బెడ్రూమ్. లెట్స్ వాచ్. పిల్లలకి బెడ్రూమ్కి ఆపోజిట్గానే మా బెడ్రూమ్ అయితే ఉంది. సో ఇక్కడ సింబాలిక్, లవ్కి సింబాలిక్గా రాధాకృష్ణ అయితే పెట్టేశాము. సో ఇక్కడ ఇంటీరియర్ కబోర్డ్ వర్క్ అయితే వేరే కలర్స్ ప్లాన్ చేసాము. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంటుంది మా ప్రేమ. ఇది మా హస్బెండ్ వర్క్ ఏరియా. సో ఇది కూడా సేమ్ కబోర్డ్ వర్క్కి మ్యాచ్ అయ్యేటట్టు డిజైన్ చేసాము. ఇది కూడా దాంట్లోనే చేపించాము. మీకు స్పెషల్గా చెప్పాలి, ఈ బెడ్ని అయితే మేము స్పెషల్గా డిజైన్ చేసుకున్నాము. ఇది మా కిడ్స్ రూమ్లో ఉన్న బెడ్స్ అయితే స్పెషల్గా డిజైన్ చేసుకున్నాము. ఎందుకంటే ఇది మ్యాట్రస్ వచ్చేసి 12 inches అండ్ కాట్ వచ్చేసి హైడ్రాలిక్ లిఫ్ట్. పాత బాక్స్ మోడల్ కాకుండా హైడ్రాలిక్ లిఫ్ట్ తీసుకున్నాము. అండ్ ఇది మూవ్ కాదు, ఇది ఫిక్స్డ్. కబోర్డ్ వర్క్ వాళ్ళతోటి ఫిక్స్డ్గా చేయించుకున్నాము, ఇది మూవ్ కాకుండా. సో నెక్స్ట్ వచ్చేసి మై డ్రెస్సింగ్ ఏరియా. సో డ్రెస్సింగ్ ఏరియా అంటే స్పెషల్గా లేదు, ఆ రూమ్లో చెప్పినట్టు సేమ్ ఈ కబోర్డ్స్కే మిర్రర్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడే రెడీ అవుతున్నాం. ఇక్కడే నా మేకప్ ఏరియా. సో ఇదంతా నా చెత్త అన్నమాట. ఇంకా చాలా ఉన్నది చెత్త లోపల, ఇంకా సరదలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ వర్క్ ఏరియా. ఇది కూడా రీసెంట్గానే పర్చేస్ చేశాడు. ఇది మా హస్బెండ్ కంటే నాకే ఎక్కువ యూజ్ అవుతుంది. సో మేకప్ అవ్వడానికి. మేకప్ సామాన్ల గురించి నెక్స్ట్ టైం చూపిస్తా, నెక్స్ట్ ఎపిసోడ్లో. నెక్స్ట్ మా బెడ్రూమ్లో వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్. సో ఇది మా వాష్ ఏరియా అండ్ బాత్రూమ్ కూడా. సో బాత్రూమ్లో చూపించడానికి పెద్దగా ఏముంటాయి, ఏదో అలా చూపిస్తున్నా అంతే. సో నెక్స్ట్ చరణ్ ఆడోళ్ళ సామ్రాజ్యం. ఏది చేసినా అడిగేటోళ్ళు ఎవరు ఉండరు. సో ఇంకోటి కామన్ వాష్రూమ్. ఇది హాల్లో వచ్చేసింది కామన్ వాష్రూమ్. అండ్ ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అనేటివి చేపించాము. ఇక్కడ కూడా కబోర్డ్స్ చేపిస్తాము. సో ఎంత కబోర్డ్స్ ఉంటే అంత చెత్త జమ చేసుకోవచ్చు. ఇంకోటి ఎక్స్పెషల్లీ ఏ ఇంటికైనా దేవుడి రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా దేవుడి రూమ్ ఇక్కడ చాలా నీట్గా వినాయకుడు అయితే వాళ్ళు కబోర్డ్స్ వాళ్ళు బాగా డిజైన్ చేశారు. సో నాకు ఇది చాలా చాలా ఇష్టమైన ఏరియా. వినాయకుడు ఎస్పెషల్లీ నా ఫేవరెట్ గాడ్. సో మా ఇంట్లో దేవుడి రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కువ హడావిడి చేయను, ఏం కావాలో అంతవరకే డిజైన్ చేసుకుంటాను. సో నెక్స్ట్ రండి నా సామ్రాజ్యానికి. సో ఇదే నా సామ్రాజ్యం, కిచెన్. ఇక్కడే ప్రయోగాలు చేస్తుంటాను.
ఈ కబోర్డ్స్ మళ్ళీ ఇక్కడ అన్ని కబోర్డ్సే, ఎవ్రీథింగ్ మీకు లోపలనే ఉంటాయి. ఈ చెత్త అంతా చాలా వరకు లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఓవెన్, మిక్స్, ఇక్కడ కూడా చిన్న కబోర్డ్ వర్క్స్, ఇంకా కూడా కబోర్డ్ వర్క్ ఇక్కడ చేయించేది ఉంది. కానీ వర్కర్స్ ఏమో లేరు, ఊరు వెళ్ళారంట. 1 మంత్ తర్వాత వస్తారు అని అట్లనే చెప్తున్నారు, ఒక 5 మంత్స్ నుండి. సో నెక్స్ట్ మళ్ళీ చేయించుకున్నాక మళ్ళీ చూపిస్తా కిచెన్ టూరు. సో ఇది వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా. సో ఇక్కడ కూడా కబోర్డ్సే, ఆల్మోస్ట్ అన్ని కబోర్డ్సే ఉంటాయి. యూటిలిటీ ఏరియా, ఇక్కడ కబోర్డ్స్. ఇక్కడ చెట్లు పెట్టేసుకుందాం అనుకున్నా, వెంటిలేషన్ లేక ఆ చెట్లు అందుకే తీసేసాను. మా హోమ్ మీకు ఎలా అనిపించిందో మీ సజెషన్స్ కూడా చెప్పండి. ఈ హోమ్ కోసము చాలా ఎఫర్ట్స్ పెట్టాము, చాలా మైండ్కి పని చెప్పాము, చాలా మనీ కూడా పెట్టాము, చాలా మనీ చేసాము. సో మీకు ఎలా అనిపించిందో మా హోమ్ టూర్లో ఇంకేమైనా లోపాలు ఉన్నాయా, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఇంటీరియర్ లేకపోతే డెకరేషన్స్ ఇంకేమైనా పెడితే బాగుంటుందని మీకు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.